హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం అయితే మరో ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను. ఇది HP పెవిలియన్ సిరీస్ లో లేటెస్ట్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ అనమాట. హై ఎండ్ మోడల్. అండ్ ఈ పెవిలియన్ సిరీస్ లో మీకు బేసిక్ గా 2 వేరియంట్స్ అయితే ఉంటుంది. ఒకటి గేమింగ్ సిరీస్ కోసం సపరేట్ గా ఉంటుంది, అట్లాగే ఆఫీస్ కోడింగ్ కోసము సపరేట్ గా ఉంటుంది. ఈ రోజు మనం వీడియోలో చేయబోయేది ఆఫీస్ అండ్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ అయితే పెవిలియన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆల్రెడీ నేను గేమింగ్ సిరీస్ పెవిలియన్ ల్యాప్టాప్ రివ్యూ అనేది చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోలో పెవిలియన్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ లో ఫీచర్స్ ఏంటి, అట్లాగే ప్రైస్ ఎంత పడింది, ల్యాప్టాప్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు ఈ ల్యాప్టాప్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, డిజైన్ చూడవచ్చు మీరు. చాలా స్లీక్ గా స్లిమ్ గా ఉంది ల్యాప్టాప్ చూడడానికి. మీకు మొత్తము సిల్వర్ కలర్ లో అయితే ఉంటది. అండ్ మొత్తం కంప్లీట్ బాడీ వచ్చేసరికి ల్యాప్టాప్ మీకు హార్డ్ కోర్ ప్లాస్టిక్ అయితే ఉంటది. సో ఈ హార్డ్ ప్లాస్టిక్ వల్ల కొద్దిగా బిల్డ్ క్వాలిటీ అనేది కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. అండ్ చాలా స్లీక్ గా ఉంది. మీరు ల్యాప్టాప్ హ్యాండ్ తో పట్టుకున్నట్లయితే డెఫినెట్ గా మీకైతే జారుతున్నట్టయితే ఫీలింగ్ ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్ గా అయితే డీల్ చేయాలి. డిజైన్ విషయంలో చాలా ప్రెటీగా ఉంది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు స్పీకర్ అయితే ఉంది. అండ్ ఈ స్పీకర్ కూడా పార్ట్నర్ కూడా వీళ్ళు మంచి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆడియో క్వాలిటీ కూడా నేను వినిపిస్తాను చూడండి. అండ్ అట్లాగే ఈ ల్యాప్టాప్ లో మనం USB పోర్ట్స్ విషయానికి వస్తే, మీకు లెఫ్ట్ సైడ్ Type-C పోర్ట్ ఉంటుంది, ఒక USB Type-A పోర్ట్ ఉంటుంది, అట్లాగే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, HDMI పోర్ట్ ఉంటుంది. రైట్ సైడ్ విషయానికి వస్తే మీకు పవర్ ఛార్జింగ్ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక Type-A పోర్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు ఎక్కడ కానీ SD కార్డ్ రీడర్ అయితే సపరేట్ అయితే ఇవ్వలేదు. అట్లాగే సిమ్ ఆప్షన్ కూడా ఈ ల్యాప్టాప్ లో ఇవ్వలేదు. DVD డ్రైవ్ ఆప్షన్ కూడా లేదనమాట. ఓన్లీ మీకు Type-A పోర్ట్స్, ఒక HDMI పోర్ట్స్, Type-C పోర్ట్ అండ్ ఛార్జింగ్ పిన్ మాత్రమే వస్తుంది. ఇక మనం ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంటుంది. కీస్ అనేది చాలా ఇండివిజువల్ గా ఉంటాయి. అండ్ కీస్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. చాలా ప్రీమియం గా ఉంది ల్యాప్టాప్ చూడడానికి. అండ్ మౌస్ ట్రాక్ ప్యాడ్ రెస్పాన్స్ కావచ్చు, ట్రాక్ ప్యాడ్ స్మూత్నెస్ కావచ్చు, చాలా బాగుంది. దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అవైలబిలిటీగా ఉంది. సో ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసి మీకు సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే వాడుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ లో కీబోర్డ్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. ఇది మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే మనం అయితే పవర్ అయితే ల్యాప్టాప్ ఆన్ చేద్దాం. సో పవర్ ఆన్ చేసాం కదా ల్యాప్టాప్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి మనం ఈ ల్యాప్టాప్ ఏ ఫీచర్స్ అయితే వస్తుందో చూద్దాం. సో ఈ ల్యాప్టాప్ మీకు i7 13 జనరేషన్ అయితే వస్తుంది. మాక్సిమం మీకు పవర్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది i7 13 జనరేషన్ లో. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు మాక్సిమం స్టోరేజ్ మీకు 1 TB SSD అయితే వస్తుంది. దీంట్లో మీకు 512 GB వేరియంట్ కూడా ఉంది. ఇది నేను ఈ వీడియోలో చూపిస్తుంది మాత్రం మీకు 1 TB SSD వేరియంట్ అనమాట. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్ కావచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ల్యాప్టాప్ స్టోరేజ్ విషయానికి కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకు SSD తో పాటు మీకు హై స్టోరేజ్ వస్తుంది, మీకు 1 TB వస్తుంది. జనరల్ గా మనకి SSD అనేది 256 GB లేదా 512 GB వస్తుంది నార్మల్ ల్యాప్టాప్ కి. బట్ ఈ ల్యాప్టాప్ వేరియంట్ లో నేను ఈ వీడియోలో చూపించేది 1 TB వేరియంట్ కాబట్టి మీకు స్టోరేజ్ విషయం కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు కంప్లీట్ ల్యాప్టాప్ డిస్ప్లే కూడా చూడొచ్చు. ఈ ల్యాప్టాప్ డిస్ప్లే విషయానికి వస్తే మీకు 15.6 ఇంచ్ IPS LCD ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్రైట్నెస్ మీకు సన్లైట్, డే లైట్ విజిబిలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది. అండ్ పైన మీకు కెమెరా అయితే కనిపిస్తుంది. కెమెరా మీకు 720p కెమెరా. మాక్సిమం మీకు HDలో అయితే వీడియోస్ కావచ్చు, ఫోటోస్ కానీ అయితే తీసుకోవచ్చు. ఇది మీకు బేసిక్ గా వీడియో కాల్స్ మాట్లాడడానికి, అఫీషియల్ మీటింగ్స్ అయితే మాట్లాడడానికి ఈ ల్యాప్టాప్ లో వెబ్ క్యామ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒక వీడియో సాంగ్ అయితే ప్లే చేస్తా చూడండి, అట్లాగే ఆడియో సాంగ్ కూడా వినండి. క్వాలిటీ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. అన్నీ అక్కడ 15.6 ఇంచ్ ఫుల్ డిస్ప్లే కవర్ అవ్వాలి మనకి. ఇట్లా పెడతాడు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ సాంగ్ అయితే విన్నారు కదా. సో సాంగ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ అనేది మీకు చాలా ప్రెట్టీగా ఇంప్రెసివ్ గా ఉంది. వీళ్ళు ఎంచుకున్న ఆడియో పార్ట్నర్ అనేది చాలా మంచి డెలివరీ అవుట్పుట్ అయితే అందిస్తున్నారు. సో చాలా లౌడ్ అయితే ఉంది స్పీకర్. మీకు మ్యూజిక్ వాచ్ చేయడానికి కావచ్చు, ఒక డాల్బీ అట్మాస్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది స్పీకర్ అనేది. డెఫినెట్ గా ప్రెటీ ఇంప్రెసివ్. సౌండ్ విషయంలో ఏమాత్రం అయితే సౌండ్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాదు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వీడియో విషయానికి వస్తే మీకు వీడియో చూడొచ్చు, పిక్సెల్స్ కావచ్చు అండ్ వీడియో క్వాలిటీ కావచ్చు. ఇది మీకు 4K వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తుంది.
నేను చూపించే వీడియోలు కొద్దిగా కాపరేట్ ఇష్యూస్ వల్ల నేను అంతగా వీడియోస్ అయితే చూపించట్లేదు కానీ సో యాక్చువల్గా వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంట్లో. ఈవెన్ మీకు పీక్ బ్రైట్నెస్, మీకు డైలైట్ విజిబిలిటీ కూడా కొద్దిగా బెటర్గానే ఉంటుంది. బట్ మీకు ఓఎల్ఈడి అయితే ఓఎల్ఈడి ప్యానల్లో ఉన్నదైతే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఇది ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్ డిస్ప్లే కాబట్టి మీరు గ్రాఫిక్ డిజైన్ చేసుకున్నట్టు కావచ్చు, మూవీస్ వాచ్ చేయడానికి కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక ఈ ల్యాప్టాప్ ప్రైస్ విషయానికి వస్తే ఇది ప్రైస్ అనేది యాక్చువల్లీ ఇది ఇంపోర్టెడ్ ల్యాప్టాప్ అనమాట. ఇది సౌదీ అరేబియా నుంచి అయితే ఇది ఇంపోర్ట్ చేసుకున్న ల్యాప్టాప్. ఇది మన ఇండియాలో కూడా సేమ్ వేరియంట్ అయితే ఉంది. హెచ్పి పెవిలియన్ i7 వేరియంట్ అయితే ఉంది. మోడల్ నేమ్ అనేది మీకు డిస్ప్లే మీద ఇస్తుంది చూడండి. ఇది మన ఇండియాలో అయితే ఇండియాలో చాలా ప్రైస్ తక్కువ ఉంది. ఇది ఆల్మోస్ట్ మీకు 85,000 రూపీస్లో అయితే ఉంది. అండ్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు నేను తెప్పించిన ఈ వేరియంట్ సౌదీ నుంచి అయితే మా ఫ్రెండ్ అయితే తెప్పించాడు ఈ ల్యాప్టాప్ని. ఈ ల్యాప్టాప్లో మీకు సౌదీ నుంచి పడ్డ కాస్ట్ అయితే మీకు అరౌండ్ 91,000 రూపీస్ అయితే పడ్డది. సో సమ్ టైమ్స్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటాయి కాబట్టి సమ్ టైమ్స్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది, సమ్ టైమ్స్ అదర్ స్టేట్స్లో అయితే అదర్ కంట్రీస్లో అయితే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీకు ఎక్కడ తక్కువ అనుకుంటే అక్కడ ల్యాప్టాప్ మీ మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెక్ చేసి అయితే తెప్పించుకోవచ్చు. బట్ ఈ ల్యాప్టాప్లో నాకు ఒకటే మైనస్ అనిపించింది, ఒక డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ ఇచ్చుంటే చాలా బాగుండు, ఎడిటింగ్ కోసం చాలా బాగుండు అనిపించింది. బట్ ఇది మీకు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఎక్స్ప్రెస్ గ్రాఫిక్స్తో రావడం వల్ల సో కొద్దిగా మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కనుక ఇంకా బెటర్ ఆప్షన్ అనేది నాకు తెలిసిన ఆప్షన్. ఈ హెచ్పి పెవిలియన్ ఎవరు తీసుకోవచ్చు? సో ఈ హెచ్పి పెవిలియన్ సిరీస్ ఎవరు తీసుకోవచ్చు అండి? ఎవరైతే మీరు ఆఫీస్ పర్పస్ అఫీషియల్గా ఉండాలి, ల్యాప్టాప్ చూడడానికి కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండాలి, నాకు ప్రైస్ ఎంతైనా పర్లేదు, ఒక మంచి డిస్ప్లే కావాలి, బెటర్ సౌండ్ క్వాలిటీ, అట్లాగే మీటింగ్స్కి అటెండ్ కావడానికి ఒక మంచి స్పీకర్తో క్వాలిటీతో అయితే మంచి వెబ్ క్యామ్తో అయితే కావాలి, నాకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు నేను తీసుకుంటా అంటే ఈ హెచ్పి పెవిలియన్ i7 వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో మీకు 512GB వేరియంట్ కూడా ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే రెండు ల్యాప్టాప్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అమెజాన్కి వెళ్ళి అయితే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చెక్ చేసుకోండి. సో మీ ప్రైస్ని బట్టి అయితే తీసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.